ఈరోజు నవీన్ ఒక అద్భుతమైన వీడియో డాక్యుమెంట్ చేసిండు సూర్యప్రకాష్ గారని. సో దానికి థంబ్నెయిల్ మానవుల్లో మహనీయుడు అని పెట్టమని చెప్తున్నా. ఎందుకు జర చెప్పు, ఒక్క 30 సెకండ్స్. అంటే అందరికి ఇండ్లు ఉన్నాయి, అందరికీ జీవితం పట్ల ఏదో ఐడియా ఉంటుంది కదా, ప్రతిదీ బిజినెస్ అనుకుంటున్నాం మనం. సో బియాండ్ బిజినెస్ కూడా లైఫ్ రన్ చేయొచ్చు, ఒక ఆత్మసంతృప్తి పొందవచ్చు అనేది ఒక కాన్సెప్ట్. ఇది చాలా దేశాల్లో ఉంది. అంటే కొందరు చేస్తున్నది, అందరు చేస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్ ఇదే చెప్పాడు ఆయన. అవునా? ఇది నేను చేయగలిగేది మాత్రమే కాదు, ఇది నేను ఏదైతే చేస్తున్నానో ప్రతి ఒక్కరు చేయొచ్చు, పక్క సందులో కూడా చేయొచ్చు, ప్రతి ఒక్కడికి ఉంది అవకాశం. నాకేదో చిన్న ఇల్లు ఉంది, ఇంతవరకు చేయగలుగుతున్నా, ఇంకోటికి ఇంకొంచెం చిన్నది ఉంది, అంతలో చేయమను. అంతే చేయాలి యాక్చువల్గా. అంటే మనం కూడా చాలాసార్లు అనుకున్నది అదే, మనం కూడా చేద్దాం తప్పకుండా. అసలు ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఆ వాతావరణం కానీ అక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లా నడుస్తుందో, ఎవరికి వాళ్ళ పనులు చేసుకుంటే ఎవరు డిస్టర్బ్ చేయకోకుండా ఏది అవసరం ఏదో అది జరుగుతుంది పని. అంతే అంతే, అత్యంత ఆవశ్యకమైంది జరగాలంటే, మిగతాదంతా బక్వాస్ అక్కర్లే. అక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఆయన చక్కగా వస్తున్నారు, వాళ్ళు వండుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. ఎవడు మేము అక్కడ పట్టుకొని వీడియో చేస్తున్నా, ఎవడు ఏందని కూడా అడగకూడదు, అదే కరెక్ట్ పద్ధతి. సో ఒకవేళ మనం చేస్తే అప్పుడు థంబ్నెయిల్ మానవుల్లో మేము మహనీయులు, వై నాట్? సో ఇప్పుడు నవీన్ తనకున్న క్యూరియాసిటీతో రకరకాల వీడియోస్ తీస్తున్నాడు. సో చూసి ఎంజాయ్ చేయండి. రెండోది అలా చేయండి కూడా, మేము చేస్తాం. మీకు అట్లాంటి ఏమన్నా కనిపిస్తే అట్లాంటి వ్యక్తులు చేయాలి. చాలామంది దగ్గర చాలా ప్రాపర్టీ ఉంటుంది, వాళ్ళ కాళ్ళ నొప్పులు ఆ ఇంట తిరిగి వస్తాయి. అంత పెద్ద ఇంట్లో చూసిన నేను. అంటే కింది నుంచి లిఫ్ట్ ఎక్కి పైకి పోయి అట్లా మెట్లు ఎక్కి బెడ్రూమ్కి పోవాలి, మళ్ళీ అక్కడి నుంచి లేచి దిగి చాలా దూరం పోతే బాత్రూమ్ ఉంటుంది. ఇట్లా ఎందుకు, ఇట్లా తిరిగితే బాత్రూమ్ ఉండాలి, ఇట్లా తిరిగితే కిచెన్ ఉండాలి. సో ఉన్నవాళ్ళు ఏదైనా చేయొచ్చు అనేది మాత్రం క్లియర్, లేనివాడు ఇలాగ ఏం చేయలేడు. అఫ్కోర్స్ వాడు వాడుకోతాడు కదా, అంటే వాడుకునే ఆప్షన్స్ వాడుకున్నాయి. సో సూర్యప్రకాష్ గారి యొక్క అంబిషన్ ఏంది, ఎందుకు అట్లా చేస్తున్నాడు, నవీన్ ఒక ఇంటర్వ్యూ రికార్డ్ చేసిండు. ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ నవీన్తో కాంత్రీసా సైనింగ్ ఆఫ్. బై బై. తప్పకుండా చూడండి. వెల్కమ్ టు కాంత్రీసా లైఫ్ స్టోరీస్. ఈరోజు మన ముందున్నారు డాక్టర్ సూర్యప్రకాష్ గారు. ఇంకొక అద్భుతమైన ఒక జీవన విధానం వింటే మీకే అర్థమవుతుంది, ఆయన మాటల్లోనే మనం విందాం. సార్ ఈ అందరి ఇల్లు అనే కాన్సెప్ట్ నేను కూడా విన్నది యూట్యూబ్ ద్వారానే, ఫస్ట్ టైం మిమ్మల్ని రావడం. సో నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటనేది, అసలు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటో నేను చెప్తాను. సో ప్రతి ఒక్కళ్ళు మంచి చేస్తారు సమాజంలో, అది మనం చూస్తూనే ఉంటాం. అది ఎవరైనా పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా భోజనం పెట్టినా కానీ మేము అందరికంటే బాగా పెట్టాలి, పెట్టిన వాళ్ళకి గుర్తింపు రావాలి, నేను పెట్టాను, ఎవరు గుర్తించకపోయినా కానీ అది కొంచెం ఈగో హర్ట్ అవుతుంది. సో అట్లాంటిది ఏమీ లేకుండా, అటువంటి అసలు అట్లా యాంగిలే లేకోకుండా, జస్ట్ అందరికీ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మినిమం రిక్వైర్మెంట్ నీడ్స్, ఫుడ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి, చదువుకోవాలని వచ్చే పిల్లలకి వాళ్ళకి కాస్త పుస్తకాలు కావాలి, కొంచెం ఏమన్నా వసతి కావాలి, అట్లా చేసి దాని గురించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకోకుండా మీరు ఇట్లా ఉండటం అనేది నాకు ఒక చాలా అన్యూజువల్ థింగ్ ఇప్పుడున్న సొసైటీలో. సో అసలు ఇట్లాంటి ఐడియా మీకు ఎట్లా వచ్చింది, ఏ సందర్భం వలన, లేకపోతే మీకు ఏ ప్రేరణ ద్వారా ఇట్లా అనిపించింది అనేది మీ మాట. ఒకటి, మీరు మీ ఛానల్ ద్వారా ఒక మంచిని ప్రమోట్ చేయాలి, సహజత్వాన్ని ప్రమోట్ చేయాలి అనే ప్రయత్నం కనిపిస్తుంది, సంతోషం. అయితే ఇక్కడ ఇలా చేస్తే అలా అవుతుంది అనేది చేయలేదు. ఇది అంటే ఇది ఒక పక్షిలా ఉండొచ్చా, మీకు కూడా అక్కడ ఫోటో కూడా చూస్తే మీరు ఎగురుతున్న బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. అంటే ఏంటి, అలా సహజంగా ఆనందంగా ఎదగాలి, స్వేచ్ఛగా ఉండాలి. ఇన్ని జీవితాలు, ఇన్ని ఎంతో డబ్బు ప్రాణం ఇచ్చి మనకి స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో, ఇంత అందమైన దేశంలో అందమైన పని చేయాలనే ప్రయత్నమే దీంట్లో కారణం. అంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ ఐ ఫీల్ ఐఎమ్ ఎ సోల్జర్ ఇన్ దిస్ ప్రజెంట్ డే వరల్డ్, బీయింగ్ ద సొసైటీ. రెండవది ఏంటంటే మంచి అన్నది, నిజమైన పని అన్నది డబ్బుతో వెళ్ళగట్లేం.
అంటే ఆకలికి ఎలా విలువ కొడతాం? అది నువ్వు బిర్యానీ పెడతావా లేకపోతే గంజినీళ్ళు పోస్తావా, ఆ టైంలో వాడికి ఆకలి వేస్తుంది, నువ్వు అడ్రస్ వేస్తున్నావు. తాహత బట్టి ఉంటుంది అది. సో అది ఫస్ట్ థింగ్, దానికి వాల్యూ కట్టలేను. అది రెండవది ప్రేమ. అంటే ఎంత ప్రేమ అంటే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ప్రేమిస్తాను నేను. నన్ను మోసం చేశాడని తెలిసినా సరే ఎందుకు చేసేవారు అంటాను తప్ప నేను రియాక్ట్ కాను నేను. ఎందుకంటే వాడి తత్వం వాడేమనుకున్నాడు నీకేం తెలియదు కాబట్టి నేను మోసం చేశాను అనుకున్నాడు. కానీ నాకున్న పరపతితో, నాకున్న ప్రెసిడెంట్ ఈ సమాజం ఇచ్చిన పవర్తో నేను వాడికి కూడా ఇబ్బంది పెట్టచ్చు నేను. కానీ అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు అవసరం లేదనిపిస్తుంది అంటే, మీరు కనుక పూలు చూస్తే, నందివర్ధనం చెట్టు చూస్తే దానికి నీళ్ళు కూడా పోయారు, అది ఇన్ని పూలు ఇస్తుంది. మామిడి చెట్టుకి ఇంతవరకు ఒక్కళ్ళైనా సరే హైదరాబాద్లో ఈ ఇంటర్వ్యూ చూస్తున్నవాడు మామిడి చెట్టు సమ్మర్లో మామిడికాయలు వస్తే మామిడికాయలు తెంపుతారు తప్ప అదే చెట్టుకి ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోయారు. ఇంకా పిందెల్లో ఉండగానే కొట్టేస్తూ ఉంటుంది దాన్ని, అంటే దారిలో ఉంటే కనుక. అయితే ఆ చెట్టు కొని ఆ పువ్వుని చూసినప్పుడు కానీ, లేకపోతే కోవిడ్లో పక్షులు ఎగురుతున్నప్పుడు చూసినప్పుడు కానీ, మనందరం నిర్బంధంలో ఉన్నాం. అంటే మనందరం జైల్లో ఉన్నాం. మనందరం యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఒక ఫ్రీడమ్ అంటున్నాం కానీ మనందరం స్లేవ్స్, గ్లోరిఫైడ్ స్లేవ్స్. అంటే గ్లోరిఫైడ్ స్లేవ్స్ టు ద రిలీజన్, టు ద కాస్ట్, టు ద పొజిషన్, టు ద కలర్. నేను బాగుంటాను, నువ్వు బాగుండవు, నాకుంది నీకు లేదు అని కంపారిజన్ కాదు. బేసిక్లీ ఒక మనిషిని తక్కువ చూడడం అనేది ఒక మనిషి తన జీవితం తను జీవిస్తున్నాడు. యాక్చువల్లీ వాడి జీవితానికి వేరే వాళ్ళకి అసలు సంబంధమే లేదు. కానీ వాడి పక్కవాడు బాగాలేకపోతే వీడు కలదుచుకుని వాడికి నువ్వు చెల్లినిస్తున్నావా, లేకపోతే నీకేం సంబంధం లేదు, వాడు ఎలా ఉంటే నీకేం, వాడి జీవితం వాడు జీవిస్తున్నాడు. నీకైనా ఇబ్బంది పెడితే బాబు ఇబ్బంది పెట్టచ్చు అని, లేదా వాడిని తప్పుకోవచ్చు. అయితే ఈ మనిషిలోని క్రూరత్వంని ఏ విధంగా బయట తీయచ్చు అంటే, వాడిని ఒక మనిషి కింద ఎలా తయారు చేయొచ్చు అని అంటే, ఫస్ట్ వాడికి ఆకలిస్తే అన్నం అందేటట్టు. రెండవది వాళ్ళల్లో ఒక ఆలోచన చదువు అన్నది డిగ్రీలు కాదు. చదివితే ఉద్యోగాలు వచ్చాయమంటే అందరు చదివారు, మరి ఉద్యోగాలు ఏది? ఇన్స్టిట్యూషన్స్ డబ్బులు వచ్చాయి, 1000 ఎకరాలు కాలేజ్ పెడతామని చెప్పి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ తయారయ్యాయి. వాళ్ళకి బిల్డింగ్లని మావే అంటాడు. ఎట్లా అవుతుంది? నువ్వు కాలేజ్ పెడతానన్నావు, నువ్వు ఎవరు అడగట్లే ఆ ప్రశ్న. నువ్వు ఇంజనీరింగ్ ఒక కాలేజ్కి ఎందుకు నీకు అన్ని ఎకరాలు ఎందుకు నీకు అవసరం లేదు యాక్చువల్గా. అయితే ఎవ్రీబడి ఎంత తెలివిగా నేను మోసం చేశాను, నేను ఎంత తెలివిగా నేను జమ్ము గడుచుకున్నాను అని ఆలోచిస్తున్నాడు. కానీ వీటి మూలాన ఎన్ని జీవితాలకు ఇబ్బంది అయిందని ఎవడో ఆలోచించాడు. అందు గురించి ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఒక అబద్ధంలో జీవిస్తున్నాం. అన్ని అబద్ధాలే, అంటే నిజం కాదు. యాక్చువల్లీ వాడికి వచ్చే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా బయట ఎన్ని ఖర్చులు ఉన్నాయంటే వాడికి వచ్చే జీతం సరిపోదు. వాడంటాడు నువ్వు కరప్షన్ అవ్వకూడదు అంటాడు. వాడు కరప్ట్ కాకపోతే వాడి ఇల్లు స్కూల్ పిల్లలకి ఎలాగ చదువుకు చెప్తాడు, వాడికి వ్యవస్థ సరిపోదు వాడికి. అయితే ఇక్కడ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అంటే నా ఉద్దేశంలో మేము ఒక సమాధానం ఇచ్చాం. ఒక 42 సంవత్సరాల జర్నీ ఇది నాది. ఇది 42వ ఏడాది సోషల్ వర్క్లో. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడే, నేను 18 అప్పుడు స్టార్ట్ చేశాను ఆలోచన. మా అక్క చనిపోతాం అన్నమాట అని నాకు తెలిసినప్పుడు ఒక 3 ఏళ్ళు నాకు అర్థం కాలే. కానీ ఎప్పుడైతే నేను సమాజం గురించి ఆలోచించానో అప్పటి నుంచి ఇలానే ఉన్నాను నేను. అంటే నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండకూడదు, నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, అదొక అబద్ధం. నీకంటూ ఇల్లు ఉండకూడదు, మేము అద్దెంట్లోనే ఉంటున్నాము, సొంత ఇల్లు ఉండకూడదు. అంటే కొన్ని ఎవరిని, అంటే మా ప్రిన్సిపల్స్ చెప్తున్నాను, ఎవరిని అడగకూడదు. ఇంతవరకు మేము ఎవరిని అడగలేదు. స్వచ్ఛంద సంస్థ అయినా మాకు ఇంతమంది అన్నాలు తింటున్నారు మాకు అని అడగలేదు. ఎప్పుడు అబద్ధం ఆడలేదు. పొరపాటుగా డబ్బు ఉంటే ఎవరైనా వచ్చి అడిగితే ఏం కావాలి బాబు అని ఇచ్చేసినామే తప్ప చేయలేదు. అయితే మేము చేయగలిసింది ఎప్పుడు చేసాం భారతదేశానికి. అంటే సూపర్ సైక్లోన్ ఒరిస్సాలో కానీ, భారతదేశంలో వచ్చిన ఎన్ని విపత్తులు వచ్చినా, సునామీ చెన్నైలో వచ్చినా, ఎక్కడొచ్చినా నేను నా భార్య వెళ్ళి వాళ్ళకి సర్వీసెస్ వచ్చాము. ఏ ఉద్దేశం వల్ల ఏంటంటే మేము మెడికల్ డాక్టర్స్, మేము మాకున్న విద్యకి మేము ఎప్పుడూ దాన్ని అమ్ముకోలే, పంచుకున్నాం. విద్యని పంచుకున్నాము, మేము చదువుని పంచుకున్నాము, అదే ఆహారం పంచుకున్నాము, ప్రేమను పంచుకున్నాము. సో ఇదందరికి కుదిరే విషయం.
ఇప్పుడు మేము చేసే కార్యక్రమము ఎవరైనా చేయొచ్చు. మొదటే అనుకున్నాం సంస్థ పెట్టేటప్పుడే మేము చేసే ఏ పనైనా అందరూ చేసేట్టు చేయాలని. మేమే చేస్తున్నాం అనకూడదని, అందరికీ సాధ్యపడేలా చేయాలి. అందువలని మేము పెట్టిన తర్వాతనే మీరు గమనిస్తే మీకు ఫ్లైఓవర్కి అన్నాలు పెడుతున్నామని, ఆర్టీసీ బస్ డబ్బులు అన్నం పెడుతున్నామని మీరు హిస్టరీ చూసుకుంటే మేము ఇది 18 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం. ఇది ఎన్నోసార్లు దీని గురించి పేపర్లంతా వచ్చింది. అయితే ఇలా చేస్తే మంచిదని అందరికీ ఒక ఆలోచన మటు ఇవ్వగలిచాం. వాళ్ళు 100% మీరు అన్ని కాన్సెప్ట్స్ ఆహారం మొదట అని అందరూ ప్రభుత్వంతో సహా కొత్తగా ఆంధ్ర ప్రభుత్వం అక్కడ కూడా అన్నా క్యాంటీన్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. అంటే ఏంటి, ఇది వాస్తవం. ఆకలిస్తే అన్నం ఉండాలనేది వాస్తవం, అందరికీ సత్యం ఆకలి. అది సో అయితే దీనికి సమాధానం ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోయాం మేము. ఒకటి అది నెక్స్ట్ పుస్తకం, బేషరతుగా పుస్తకం ఉండాలి. సో పుస్తకాలు ఇప్పుడు ఇవాళ భారతదేశంలో 105 లైబ్రరీలు ఉన్నాయి మావి. చిన్న లైబ్రరీలు వచ్చేసి 100, మేజర్ లైబ్రరీస్ వచ్చేసి చింతల్లో ఉంది మాది. అంటే ఎవరు చదువుకుంటున్నా మీతో సహా నాకు ఇది నేర్చుకోవాలంటే మీరు 10-20 మంది వస్తే మీకు అన్నం పెట్టి ఆ చదువు నేర్పుతాము. అది ఒక ప్రక్రియ నడుస్తుంది కామ్గా, మూడవనికి తెలియకుండా. ఎందుకంటే ఇది ఇంత పెద్ద జనాభా కదా, అందరికీ మీరు చేసే పని ఉన్నట్టు మీరు పక్క వీధిలో స్టార్ట్ చేసుకున్నా నడుస్తాయి. ఎందుకంటే ఇంతమంది జనాభా కదా అది. సో అందు గురించి నేనే చేస్తున్నా అన్నది మూర్ఖత్వం, నేనే చేయాలనుకున్నది ఆశ అత్యాస అవుతుంది. అందుకని అందరూ చేయొచ్చు ఇది. సో ఆకలిస్తే అన్నం పెట్టచ్చు, చదువు పంచుకోవచ్చు, స్త్రీలను గౌరవించడం కానీ, స్త్రీలకు సంరక్షణ కానీ, అలానే ప్రేమ నిజాయితీ. మా మొత్తం మూలం ప్రేమ నిజాయితీ. అంటే ఏ మాట్లాడినా ఎవరు కానీ మీరెవరో మొదటిసారి వచ్చారు అతను అలా ఉండదు మాకు. ఎవరి మొహంలో చూస్తామో ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా, ఏం కావాలి అడగడం. అలా ఇప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు కూడా దారిలో ఎవరు కనిపించినా తేడా కనిపిస్తే బండి ఆపి ఎలా ఉన్నావు కనుక్కొని అలా నడుస్తూనే ఉంటుంది. సోషల్ వర్క్ అన్నది ఒక రోజు 24 గంటల పని. అది అప్పుడెప్పుడో చేశాను, అక్టోబర్ 2 లేకపోతే జనవరి 26 కాదు. జీవన విధానం అంటే మీరు గాలి నువ్వు రోజు పిలుస్తున్నావు, ప్రతి క్షణం పిలుస్తున్నావు, సమాజం పని కూడా అట్లానే ఉండాలి కదా. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ ఇది నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా అది అంటుపోయింది. ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు వైజాగ్లో ఇలానే స్టార్ట్ చేసుకున్నారు. ఇది చూసి మా సికింద్రాబాద్లో ఎవరో పెట్టుకుంటానంటున్నారు. సో ఇది ఆగదు ఇది, ఎందుకంటే అందరికి అర్థమైంది దీంట్లో ఆ గమ్మత్తు ఉంది. దీని మూలాన సంతోషం, పెట్టినవాడు సంతోషం, వచ్చినవాడు సంతోషం. ఇక్కడ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, డబ్బు లేదు, లెక్క లేదు. ఒక్కటేందంటే తినకపోతే చదువుకుంటాడు, చదువుకోకపోతే పడుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ టీవీలు లేవు, ఫ్రిడ్జులు లేవు, ఒక చట్నీలు, కూరగాయలు, బియ్యము, కారము, నూనె ఉంటుంది. వాడు 5:30 నుంచి నైట్ 1 గంట, ఒకసారి 3-4 టైంలో కూడా వచ్చినా వెళ్ళి లోపలికి వెళ్ళి వండుకుని తిని ఆకలిస్తుంది కదా, ఆకలి తిని వెళ్తారు. సో ఇది అద్భుతం. మీకే కాదు మాకు కూడా ఎన్నోసార్లు ఇది చూడగానే ముచ్చటేస్తుంది. అందుకని ఒకసారి చూసి అంటే ఎవరు వచ్చినా ఒక స్మైల్ వస్తుంది అన్నమాట. ఎవరికి చెప్పక్కర్లే, లోపలికి వెళ్ళొచ్చు, జోబులో ఎంత బాబా ప్లేట్ ఎంత అని అడగనక్కర్లే, వండుకోవచ్చు, తినచ్చు. ఒకటేంటంటే నువ్వు వండిన గిన్నె తిన్న ప్లేటు కడుక్కోవాలి, అదొక్క రూల్. చిన్న బాధ్యత కాదు. బాధ్యత ఎలా అవుతుంది, అది బాధ్యత అనకూడదు. నువ్వు ఇంటి బయటకు వచ్చి చెప్పులు వదిలేసావు, అది ఒక అలవాటు చేసుకోవాలి. మీరు మీ మిత్రుడింటికి వెళ్ళినా అన్నం తినిన తర్వాత నీ ప్లేట్ కడిగేయాలి, అది మంచి అలవాటు. అలా పక్కన పెట్టి నువ్వు కడుక్కో అంటే కరెక్ట్ కాదు. అన్నం పెట్టారు, లేదండి నేను కడుగుతాం, మా అలవాటు అని, మంచి అలవాటు అది. సో ఇదంతా విన్న తర్వాత నాకు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుంది. అంటే ప్రేమ అనేది మీరు యూజ్ చేశారు కాబట్టి ఆ పదాన్ని, సో తెలుస్తుంది మాకు మీరు చెప్పిన దాంట్లో అది ఆచరించి చేస్తున్నారు ఖచ్చితంగా. 2 రకాల ప్రేమలు నేను చూస్తున్నా, ఇప్పుడు నాకు కనిపిస్తుంది. సినిమాల్లో చూపించే ప్రేమ కావచ్చు, మనం రెగ్యులర్గా నీ కోసం నేనున్నా, నా కోసం నువ్వు, నీ కోసం వస్తే ప్రపంచం మొత్తం అంతం చేస్తా, ఇంక మిగతా నాకు సంబంధం లేదు. సో అదొక టైప్ ఆఫ్ ప్రేమ. సో మీరు చెప్తున్నది అంటే ఏ కండిషన్స్ లేవు, అంటే వీళ్ళు ఎలా ఉన్నారా, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు నా వాళ్ళ, పరాయి వాళ్ళ, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ వేషధారణ, ఇదేమి లేకుండా ఉంటుంది అని అంటున్నారు. సో ప్రేమ గురించి మీ మాటల్లో అసలు ప్రేమ అంటే ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే మీరు బస్సులో ఎక్కుతున్నారు, వాడు పడిపోతున్నాడని తెలుసు, మీరు చేయందిస్తారు చూడండి, అది ఖతర్నాక్ ప్రేమ అది. ఎందుకంటే మీరే హ్యాంగ్ అవుతున్నారు, అక్కడ ఇంకోటి కూడా వచ్చాడు, ఇట్లా లాగుతారు కదా,
అంటే ఫస్ట్ మాకు పడి ఉంటే ఏమైంది ఇది అని ఒకటి తెలుస్తుంది. అంటే సో అన్నిటికంటే పొరపాటున ఎవరో వెళ్తున్నారు ఎట్లా అని వాడు కట్టుకున్న టిఫిన్ బాక్స్ కింద పడిపోయింది అనుకోండి, అక్కడ మీకు వెంటనే మీరు దిగు స్పందిస్తారు చూడండి. ఎందుకంటే వెంటనే అది వాడికి లంచ్ ఇస్వర్ది వాడు ఎప్పుడు ఇంటికి వెళ్తాడో మళ్ళీ టక్ మన సౌండ్ కూడా వస్తుంది, డబ్బా ఓపెన్ అవుతుంది. సో నేను చూసింది ఏంటంటే ఇతరులకి సిచ్యువేషన్లో అడగకుండా అందుబాటులో ఉండేది ప్రేమ అండి. అడిగి నేను కష్టంలో ఉన్నాను అని చెప్పి దానికి పెద్దగా వీడియో తీసి వాడికి విరాళాలు ఇవ్వండి అని అడుగుతారా, అది తప్పదు. ఇదే ఉంది, వాడు ఇబ్బందిలో ఉన్నాడు, నీ సొంత కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే నువ్వు టక్మని చేస్తున్నావు కదా, మరి ఆ అబ్బాయి ఏ విధంగా నీ కొడుకు కాదు, ఆ అమ్మాయి ఏ విధంగా నీ చెల్లి కాదు, అక్క కాదు. ఆ స్పందన అన్నది ప్రేమ అండి. ఇదివరకు అలా ఉండేది, 80 వరకు అట్లా ఉండేది. ఎప్పుడు మార్పు వచ్చిందంటే 90-95 వరకు కూడా హైదరాబాద్లో అది ఉండేది. అరే ఛాయ్ పిల్లే అని సమోసా కూడా ఇచ్చేవారు మాకు. లెక్కలు ఎప్పుడైతే భూమి, నా లెక్క ప్రకారం ఎప్పుడైతే భూమికి వీలు కట్టడం మొదలెట్టామో ఎలా కోట్లు అవుతాయండి బిల్డింగ్. దాని బంగారమైన లైనింగ్ చేస్తున్నారు, దానికి ప్లాటినం పెడుతున్నారా, వాడు కొనేవాడు కొంటున్నాడు, అమ్మేవాడు అమ్ముతున్నాడు. ఏంటన్నది ఇవాళ కూడా నాకు అర్థం కాంది. భూమి అనేది నివసించడానికి కానీ వ్యాపారం కాదు అని నా నమ్మకం. అందుగురించి కొనాలంటే నాకు ఇది కొనలేకనే కాదు, ఇక్కడ ఇప్పుడు కొనలేను ఎందుకంటే కోట్లు కాబట్టి నా దగ్గర లేవు అలాంటి డబ్బులు. కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది నాకు అర్థం కాని విషయం. అంత అన్యాయమండి. అంటే నీకు లేదు అని చెప్పడానికి నువ్వు ఈ ఏరియాలో 20 కోట్లు 30 కోట్లు పెట్టి ఎక్కడ కొనగలం? కాన్షియస్లీ డివైడ్ చేయాలి. ఉన్నవాడు లేనివాడు వీధి చివరిలో ఉండాలి, బాగా ఉన్నవాడు అక్కడెక్కడ ఉండాలి. ఇది తప్పదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. కానీ ఇల్లు తొడవడానికి, కార్లు కొనడానికి మనుషులు కావాలి మళ్ళీ. అంటే ఇదేంటంటే మనుషుల్లో క్రూరత్వం కనిపిస్తుంది తప్ప ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది వెరీ ఆర్గనైజ్డ్ క్రైమ్. దట్ ఐ డోంట్ బిలీవ్ దట్. నేను నమ్మిందని అంటే సరదాకి ఉంది కట్టుకోవడం వేరు, కొందరు కట్టుకుంటారు సరదాకి. ఇదివరకు కూడా పెద్ద ఆశయం ఉంటే పట్టేలు ఉంటే మంచి ఇల్లు కట్టుకునేవాడు. కానీ అలా అని మొత్తం ఎవరు కట్టుకోకుండా కాలే కదా, ఇప్పుడు అట్లా కాదు. అది ఇది ఎక్కడో మనం నాకు ఈ నిజంగా నాకు ఈ ప్రేక్షకుడు కూడా చెప్తున్నాను, నాకు అర్థం కాక ఇది నాకు కూడా అర్థం కాలేదు. అందుకే మీకు ఎందుకు దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్క బ్యాగ్ రైస్ పండించడానికి 500 లీటర్లు నీళ్ళు కావాలండి. నిజంగా 500 లీటర్లు కిన్లే వాటర్ పెట్టి వండారని పండించారు అనుకుందాం, కొనగలమా బ్యాగ్ రైస్ మనం? మరి ఎందుకు రైస్ కూడా పెంచమనండి. అట్లానే తాడోపేడో తెలిసేసుకుందాం, తిన్నవాడు ఉంటాడు లేకపోతే లేదు. అంటే వై యామ్ ఐ సేయింగ్ దిస్ ఇస్ వీ హ్యావ్ టు యాక్చువల్ వాల్యూ అంటే ఆ ఫ్లవర్, యాక్చువల్ వాల్యూ అంటే తినే ఆహారం, యాక్చువల్ వాల్యూ అంటే వండడం రావడం ఉందే, తయారు చేయడం వచ్చు, కుర్చీ తయారు చేయడం వచ్చు, టేబుల్ తయారు చేయడం వచ్చు, కళ్ళజోడు తయారు చేయడం వచ్చు, రిపేర్ చేయడం వచ్చు. అది వాల్యూ, అది పెంచండి. కానీ ఇది కాదు, ఇది ఎక్కడో మనం అంటే నాకు అర్థం కాని విషయం మాట్లాడుతున్నానేమో. ప్రేమ అన్నది నేను అనుకోవడము తెలియకుండా ఒక మనిషి ఉన్నవాడు లేవడకుండా చేయకుండా అందరూ ఒకటనే భావం తీసుకురాగలడమే అసలైన ప్రేమ అండి. ట్రూ. మీరు అడిగిన ప్రేమ అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. అంటే నేను అలానే ఉన్నా. నాకు అందరు ఎవడైనా సరే ఇంతే, నాకు ఎవడు నచ్చిందిరా అంటే ఇచ్చుడే, ఇది నచ్చిందిరా ప్రకాష్ అంటే ఇచ్చుడే, వాడు ఎవడైనా కానీ సార్ నచ్చింది సార్ అంటే ఈయుడే నా దగ్గర ఉంటే. నా దగ్గర ఎవరిని అడిగి చేసేది కాదు, ఎవరిని అడిగి చేసేది లేదు. అలా అని ఎవరు స్పందించలేదు అన్నది కూడా అబద్ధం అవుతుంది. ఈ చైర్లు అనుకోండి, వాడిని కొనడానికి వెళ్ళేసరికి సార్ మీరు అందరు వెళ్ళించు కదా అన్నారు. వాడు డబ్బులు తీసుకోలేవాడు, మీకు తీసుకొని సార్ అని అంటే అందరు చేస్తారు అనట్లేదు, డబ్బుతోనే వెళ్ళాను నేను కొనడానికి. అలాగా ఇతను కంపెనీ మూసిపోయింది, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతను తన టేబుల్స్ అని ఇచ్చిపోయాడు. ఏదో ఇలా ఉంది అనవసరం, టేబుల్ ఫినిష్ లేకపోవచ్చు కానీ వాడుతున్నాం కదా.
ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది చెప్తున్నాను. కనిపిస్తుంది ఇక్కడ ప్రతి ఇంట్లో ప్రతిదీ యూజ్ చేసుకోగలిగేది. అలా అంటే దీని వెనక ప్రతి దానికి ఒక హిస్టరీ ఉంటుంది. మ్మ్. అది ఏదో డబ్బు ఉండి కోట్లు ఉండి ఖర్చు పెట్టిన వ్యవస్థ కాదు ఇది. ప్రతి దానికి ఒక రూట్ ఉంది అని అర్థమవుతుంది. అడిగారు కదా ఇందా ప్రేమ అంటే, అసలైన ప్రేమ అంటే ఏ ఏ దేనికైతే రూట్స్ ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, వేరుందో అది ప్రేమ అండి. మొదలు అదన్నిటికీ. అంతే, వేరంటే అది. తల్లి ఎందుకంటాం మనం, తల్లి ప్రేమ ఎందుకంటాం, దానికి బొడ్డుతో మనం క్లోజ్ చేసొచ్చు. కానీ అది అది చెప్తున్నా, ప్రేమ అంటే ఫస్ట్ టైం నాకు ఈ డెఫినేషన్ వచ్చింది. వేరు ఉన్నదే ప్రేమ. వేరు లేకపోతే వాడికి ఓనర్షిప్ ఉండదు కదా. నువ్వు ఎందుకు సంపాదించి ఎందుకంటాం, ఏదో ఒకరిని సంపాదించి అంటాం. ఎందుకంటే ఆ అప్పటి వరకు ఖర్చు పెట్టిన వాడిపై నువ్వు కష్టపడి సంపాదిస్తావు. అది అసలు మామూలుగా అప్పటికి 50 లక్షలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ నీ జోలో నీ కష్టంతో 5,000 వచ్చిందనుకోండి, ప్రతి రూపాయి లక్షలా కనిపిస్తుంది. ఖర్చు పెట్టాలని కూడా టెన్షన్ వస్తుంది. అంటే అక్కడ అది వేరుంది కాబట్టి. అంటే ఇది చెప్పదలుచుకోండి. మీరు అడిగారు కాబట్టి ప్రేమకి ఎప్పుడు ఇంతలో ఆలోచించలేదు. మీ మూలాన్ని కొంచెం నేను ఆలోచించాను. అంటే ఐ డూ టాక్ అబౌట్ లవ్, బట్ ఏంటి ఆ ప్రేమ అంటే ఆ చెట్టు కానీ, ఆ పువ్వు కానీ, ఆ నీడ కానీ, ఆ వర్షం కానీ, ఆ భూమి కానీ, ఆకాశం కానీ, ఎంత ప్రేమ అండి. నాకు అలా కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఆ వర్షం పడుతూ ఉంటాయి. అది కదా జీవితం అంటే. ఏంటంటే ఆ విధంగా చూడగలగడం. అప్పుడు గొడవలు ఉండవండి. ఆ రష్యా వాడు ఉక్రెయిన్ మీద బాంబు వేయడు. ఎందుకంటే వాడికి ఆశ, వాడికి ఎవరైనా ఆశ, ఎవరికైనా ఆశ. ఆ ఆశ మూలనే జరుగుతుంది. యాక్చువల్లీ యూ హ్యావ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీథింగ్. కానీ ఆశ మూలనే ఇబ్బందులు, గొడవలు. అండ్ వీ హ్యావ్ వన్ లైఫ్, రెస్పెక్ట్ ఇట్. మనకున్నది ఒకటే జీవితం, గౌరవించండి. అండ్ నిన్ను నీవు తెలుసుకో అనేది ఒకటి నాకు అక్కడ కనిపించింది. మోటివేషన్ ఉండే. ఎందుకంటే నాకు నాన్న వాళ్ళు అందరు చనిపోయారు కదా, నా వాళ్ళు అందరు చనిపోయారు. సో అన్న, అక్క, ఎంతోమంది నా కుటుంబీకులు చనిపోయారు, ఎర్లీగానే చనిపోయారు. సో ఉండము అన్నదే నాకు యాజ్ అ డాక్టర్ ఆల్సో హ్యావ్ సీన్ రైట్స్లోను వాటిలోనూ వెళ్ళినప్పుడు చూసినప్పుడు హ్యావ్ సీన్ అంటీన్ డైయింగ్. ఇప్పుడు కూడా ఇవాళ పొద్దున్న లేస్తే ఇవాళ ఉన్నాను కదా ఏం చేయొచ్చు అనే ఆలోచనతో లేస్తాం. బ్రతుకున్నాను ఇవాళ ఏం చేయొచ్చు. సాయంత్రం దాంతో చనిపోయిన దాంతో 2 గుడ్డలు పెట్టి ఇలా పెట్టి అందరి నుంచి ఆయన ఇలా ఇంత చెడాలి అవన్నీ కాదు. బ్రతుకుండగా నేను యాక్చువల్లీ వీఆర్ ఎలైవ్, అవర్ ఆర్గనైజేషన్ ఇస్ ఎలైవ్ అండ్ వీ లివ్ అండ్ వీఆర్ ట్రూత్ఫుల్ టు ద కోర్ అనమాట. నీకు మా పిల్లల్ని అడగండి, ఆయన ఏమడుగుతా, అబద్ధం ఒక్కటే ఆడద్దు అంటాడు. ఒక్కటే అబద్ధం ఆడితే మటుకు నేను ఆ మనిషితో నేను వదిలేస్తాను. ఒకటే అడుగుతా, అబద్ధం ఆడు. అండ్ ఎవరితో మాట్లాడినా ప్రేమగా మాట్లాడు. నాకు ఎవరైనా విసుక్కుని అరుస్తూ ఉంటారు కదా, నాకు భలే కోపం. ఎందుకు విసుక్కోవాలి? నీ కోడికి ఏం లావాదేమీ ఉంది విసుక్కోవడానికి? సరే పనిగా జరగలేదా చెప్పు, పని మళ్ళీ చేస్తాడు. విసుక్కోవడం ఎందుకు? అదే వచ్చి మా బుద్ధి ఇంకా అట్లాగా ట్రీట్ చేస్తారు మనిషిని. డోంట్ డూ దాట్. మనిషిలా ట్రీట్ చేయండి. అంటే ఎవరైనా సరే ప్రతి వాడికి మనసు ఉంటుంది, ప్రతి వాడికి ప్రేమ ఉంటుంది, ప్రతి జీవికి. ప్రాణే కాదు, ప్రతి జీవికి. అలాంటప్పుడు ప్రేమగా ఉంటాయి. అది అంటాడు కదా, అసలు ప్రేమిస్తే పోలా అంటాడు కదా, అట్లా యూ డోంట్ లూజ్ నథింగ్. యాక్చువల్లీ యూ ఎర్న్ ఎ లాట్ బై జస్ట్ అంటే వీఆర్ దో ఐఎమ్ నౌ 59. నేను అనుకున్న ఒక 590 ఏళ్ళు బ్రతికానేమో నేను. డెఫినెట్లీ ఫర్ షూర్. లెక్క అలా చూస్తే మటుకు మచ్ ఓల్డర్ దెన్ వాట్ ఐఎమ్. బికాస్ ఇది నేను ఐఎమ్ డూయింగ్ వెన్ ఈ ఆలోచన నాకు 2.5 ఏళ్ళప్పటి నుంచి ఉంది. ఇలానే అంటే వైల్ ఐ ఎంజాయ్ దిస్ జర్నీ. సో అట్లా లైక్ దిస్ నా 1,00,000 మంది ఉన్నారు పిల్లలు. అంతకంటే ఇంకేం కావాలి సార్? అసలు ఐఎమ్ వెరీ రిచ్, వెరీ రిచ్ అంటే రిచ్నెస్ అంటే అసలు జనరల్గా అనుకునేది పొసెసివ్ థింగ్స్ లైక్ ఈ కారో, ఏ బంగ్లానో, ఇది అనుకుంటారు రిచ్నెస్ అంటే. బట్ వాట్ ఈజ్ రియల్ రిచ్నెస్? నిజమైన సంపద అంటే ఏంటనేది ఇదే. సార్ని చూస్తే ఐ ఫీల్ సో అండ్ ఐ ఫీల్ దట్ ఇది అందరు చేసేస్తే అసలు ఏమున్నాడు కూడా ఏం కూడా ఆడి మనకి అమ్మ అవుతే కాకపోతే పాపనాడు అవుతే సూద్రాసు ఏమో అనుకుంటారు కదా. నాకు చాలా యాజ్ అ డాక్టర్ ఐ ఫీల్ సో ఆడ్ ఇఫ్ సంబడీ టాకింగ్ అబౌట్
బికాజ్ వీ లుక్ ఇన్సైడ్ ద బాడీ కదా, మేము కట్ చేసే బాడీ ఎంత చూస్తాం. సో ఎవ్రీ వన్ ఈజ్ సేమ్. సో ఆ లేబుల్ చేసి మాట్లాడి అంత మాట్లాడతారు కదా. అందు గురించి ఏం చేసామంటే మేము పేర్లు లేవు మాకు, అందరూ మేము మందారం అనుకుంటాం. మేము అందరిని మందారం అని పిలుస్తాం. నా ఫోన్లో కూడా మీరు మందారం అని కొడితే 100 మందారం. ఈ మందారం ఏంటంటే మనమందరం ఒకటి అని చెప్పడానికి. అందు గురించి మీరు మనమందరం అంటూ పోతే మందారం అవుతుంది. అందు గురించి మందారం మా గుర్తు. మా సంస్థ బయట ఫ్లవర్ కూడా ఉంది, మందారం గుర్తు. చాలా క్రియేటివ్ ఉంది. ఇంట్రెస్టింగ్లీ ఎవ్రీడే మా ఓపెన్ హౌస్ ఎదురుకుండా ఒక్క మందారం చెట్టు మేము దాన్ని అనుకొని పూయమనిలే కదా, కానీ మా ఎదురుకుండా రోజు ఒకటి మందారం పూస్తుందండి. అది మీరు వదిలేయండి, అది ఇంటర్ప్రిట్ చేయకూడదు. దట్స్ వాట్ హ్యాపెన్స్. దట్స్ లైఫ్. సో నిన్ను నీవు తెలుసుకో అంటే అసలు హౌ డు వి పర్సీవ్, ఎట్లా అర్థం చేసుకోవచ్చు నిన్ను నువ్వు తెలుసుకో అనేదాన్ని? బేసిక్లీ ఏమవుతుందంటే ఏం జరిగిందంటే ఎన్నో తప్పులు చేశారు ప్రభుత్వాలు, ఇంకా తప్పు చేస్తూనే ఉన్నారు. నీకు నచ్చింది చేయనప్పుడు దాంట్లో నువ్వు ఇమ్మడలేదు. కెనాట్ సక్సీడ్ ఇన్ దట్. ఎవ్రీ వన్ హ్యాస్ సంథింగ్ అండి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బ్లెస్డ్ విత్ సంథింగ్. అయితే ఇక్కడ వస్తే ఏమవుతుందంటే దే విల్ కమ్ ఇన్ టర్మ్స్ విత్ దెమ్సెల్స్. ఇక్కడ రావడం వల్ల ఏమవుతుందంటే వాడే వండుకోవాలి. వాడికి మొదటి ఎలా కట్ చేయాలో కూడా తెలియదు. బట్ హీ స్టార్ట్ లెర్నింగ్, దెన్ హీ స్టార్ట్స్ వాల్యూయింగ్. నేను చదువుకున్నప్పుడు వాడు ఉద్యోగం రాసినప్పుడు వాడికి వస్తుందా రాదా అని తేలుతుంది. రాకపోతే ప్రయత్నిస్తాడు. సో వాడు ఎవరిని బ్లేమ్ చేయడు, ఎందుకంటే వాడిలో ఆ ఎనర్జీ లేదని అర్థమై వాడు నెక్స్ట్ రీఆర్గనైజ్ అవుతాడు. సో నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే నీలో మంచి చేయగల శక్తి ఏంటి, నువ్వేం చేయగలవు, ఏం చేయలేవు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ట్రైన్ అయిపోయి ఉంటారు, సైలెంట్గా ట్రైన్ అయిపోతారు. ఎందుకంటే అందరూ వాళ్ళు దే హ్యావ్ టు కుక్, దే హ్యావ్ టు వాష్, దే హ్యావ్ టు డూ దేర్ ఓన్ యాక్టివిటీస్. ఇక్కడ నేను జాయిన్ అవుతా ఉంటే అందరూ ఇప్పుడు మీతో కూర్చో ఒకసారి తింటాడు, ఇంకొంత తింటాడు, అందరితో ఉండడం అలవాటు అవుతుంది. ఇది మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు రాసిన ప్రతి అక్షరం ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి అక్షరం మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ఇక్కడ చదివితే కనుక అన్నీ కనిపిస్తాయి. మీరు మా బిల్డింగే ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ చూస్తుంటారు. ఓపెన్ హౌస్ ఇస్ ఇండియన్ ఫ్లాగ్. అన్ని మా ప్రోగ్రామ్స్ ఏం చేసినా ఇండియన్ ఫ్లాగ్ ఈజ్ అవర్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. ఇలాంటి దేశం ఉండదు, అది మటుకు వాస్తవం. అందు గురించి షుడ్ కీప్ ఎంజాయింగ్ దిస్. ఐ ఎంజాయ్ దిస్. ఇదేం ఐ డెంట్ డూ విత్ అ కంప్లైంట్, ఐ సర్చ్ ఫర్ అన్ ఆన్సర్. అందు గురించి అందరి ఇల్లు, అందరి పుస్తకం, అందరి శ్వాస, అందరు బాగుండాలి, అన్నీ అందరే ఉంటుంది. ఇది మీరు 1978లో యూ హ్యావ్ హెల్త్ ఫర్ ఆల్ అని స్లోగన్ WHO వాళ్ళది, పీపుల్స్ దాంట్లో. దిస్ ద ఆన్సర్. ఎందుకు ఎప్పుడు రియలైజ్ అవుతుంది వ్యవస్థ, అందు గురించే మా బ్యూటిఫుల్ లైఫ్ అని ఛాతీ మీద పెట్టుకుంటాం మేము. సో వేర్ యూ డోంట్ హ్యావ్ టు డిక్లేర్ హూ యూ ఆర్, యూ కెన్ రీఆర్గనైజ్, రీడిజైన్. నేను అంటాను పొరపాటు చిన్నప్పుడు చదువుకోలేదు, డిగ్రీ అయిపోయింది, మళ్ళీ మొదలెటు 10th క్లాస్, నథింగ్ రాంగ్. 10th క్లాస్ పుస్తకాలు కూడా అన్నీ చదివేసే. ఇక్కడ నీకు తిండికి ఇష్యూ లేదు, ఎప్పుడైనా ఎవడు అడగాడు, 2 ఏళ్లలో అయిపోతుంది. మళ్ళీ నువ్వు నాకు రాదు నుంచి వచ్చుకెళ్ళిపోవచ్చు. రీస్ట్రక్చర్ చేసుకోవాలన్నా, రీఆర్గనైజ్ అవ్వాలన్నా, స్ట్రెంగ్తన్ చేసుకోవాలన్నా మా సంస్థ ఆన్సర్. అండ్ ఎప్పుడైనా రావచ్చు. ఒక్కటేంటంటే ఉండడానికి ప్లేస్ లేదు, చిన్న 3 రూమ్లే కదా, చెప్తాం. అది చాలామంది అనుకుంటారు ఉండిపోవచ్చు అనుకుంటారు, లేదు, కుదరదు అది. ఎందుకంటే 945 స్క్వేర్ ఫీట్ ఏరియా, కానీ ఎంతమంది వచ్చినా అన్నం పెట్టగలం, అది మాట గ్యారంటీ. వెయిట్ చేయాల్సి వస్తుందేమో కొంచెం, అది మాట. సో ఈ నిన్ను నువ్వు తెలుసుకో అనేది జనరల్గా స్పిరిచువల్ టర్మ్స్లో వింటాం, ఆధ్యాత్మికంగా వింటాం. ఇది ఆ డెఫినేషన్స్ వేరే ఉంటాయి. నాకు తెలిసి ఆ డెఫినేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే, నువ్వు తెలుసుకోవడం అంటే నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మ, నువ్వు పరమాత్మ, లేకపోతే నువ్వు ఇంకొకటి ఏదో. సో ఇట్లాంటివి వస్తాయి జనరల్గా. వాటి మీనింగ్ ఏంటని అడిగితే వచ్చే ఆన్సర్స్ మోస్ట్లీ ఇవే ఉంటాయి. బట్ మీరు చెప్పిన ఈ ఆన్సర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క మనిషికి ట్రూ అది. ఇప్పుడు నేను సపోజ్ నిన్ను తెలుసుకో అంటే నువ్వు ఈ బాడీగా చచ్చిపోతావు కాబట్టి ఆత్మ, అది తెలుసుకో అన్నాను అనుకోండి, ఒక నార్మల్ పర్సన్కి ఎట్లా అర్థమవుతుంది అది? ఒక కామన్ మ్యాన్కి అర్థం చేసుకోలేడు అదంతా.
బట్ మీరు ఏదైతే చెప్పారో నిన్ను నువ్వు తెలుసుకో అంటే లేనివి కాదు, మీరు ఏది చెప్పినవి ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతున్నది, మీరు చేస్తున్నది, అందరూ చూస్తున్నది, అందరికీ తెలిసింది, ఎవ్వరికి తెలియంది కాదు. ప్రతి ఒక్కళ్ళకి 100% ట్రూత్. అది ఆకలి అనేది కానీ, ఒక సహాయం అనేది కానీ, అవసరం అనేది ఇవన్నీ అందరూ చూడగలిగేదే, అందరికీ తెలిసిందే. సో ఈ డెఫినేషన్ మీ దగ్గర నుంచి ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం ఆ పదానికి టాంజిబుల్ రియాలిటీ, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పారు మీరు. అసలు మీ జరుగుతున్నది ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అదే రియాలిటీ నిన్ను తెలుసుకోవటం. అంటే ఎట్లయితే మీరు చెప్పారు, వచ్చిన వాడికి తెలుస్తుంది ఎట్లా వండుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఎట్లా రీఆర్గనైజ్ చేసుకోవాలి ఒకవేళ చేయలేకపోతే, కలిసి ఎలా ఉండాలి అందరితోటి సమాజంలో. కానీ అందరూ ఈ లెక్కలు కాదు కదా, అందరు మెషిన్లో కావు కదా. ఒక మెషిన్లో ఈ సెల్ ఫోన్ లాగా అన్నీ ఒకలాగానే ఉండడానికి. వీఆర్ నాట్ మెషిన్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో అందు గురించి ఇది ద మినిట్ యూ అండర్స్టాండ్ దట్ యూఆర్ నాట్ ఎ మెషిన్, యూఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఈచ్ ప్రొడక్ట్ ఈస్ డిఫరెంట్. సో ఐ హావ్ టు అప్రిషియేట్ దట్. అండ్ ఈచ్ ప్రొడక్ట్ ఈస్ బ్యూటిఫుల్ విత్ ఆల్ ది లిమిటేషన్స్. లిమిటేషన్ మీరు ఎందుకంటే లిమిటేషన్ ఎందుకు చూస్తారు? ఎందుకంటే రంగు చూస్తారు, బట్ట చూస్తారు, వచ్చారా దాన్ని చూస్తారు. వాడు రాదు కరెక్టే, వాడు బేకార్ కాడు రా అంటారు. బేకార్ అయితే నేర్పువాడిని, బేకార్ నుంచి బంగారంలో తయారు చేయ ఎవడొద్దున్నాడు. బేకార్ అందరూ మాకు తెలుసు. నన్ను అడిగారు అనుకోండి, నాకు తెలియదు. చాలామంది తెలియని విషయాలు చెప్తారు, నాకు తెలియదు. మీకు తెలుసా? చెప్పండి. అదే నాకు ఇష్టం ఉంటే నేర్చుకుంటాను, రుద్దకండి. నేను బికాజ్ నా టైం ఈజ్ వెరీ ప్రీషియస్. మీకు వచ్చు కదా అని చెప్పేసి మీరు చేసిన అధ్యాయం నాకు చేయకపోవచ్చు, చేయలేకపోవచ్చు. అలా అని నాకు రాదని కాదు కదా, నాకు ఇష్టం వేరే విషయం. ఎవరిష్టం అండి. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ నాట్ డిటర్మినల్ టు ద సొసైటీ, యూ కెన్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ యువర్ చాయిస్. నువ్వు భారం కాకుండా ఉంటే చాలు, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటే చాలు. అందు గురించి ఇక్కడ ఎవరు భారం కాదు. ఇది ఇట్ ఈస్ వాడే వండుకుంటాడు. ఫస్ట్ టైం ఆడుతుంది. ఎందుకంటే చాలామంది చూస్తాం అన్న బియ్యం పెట్టి ఒక్కసారి ఫుల్ హై పెడతారు. ఎంత హై పెట్టినా అది ఉడకాలి కదా. సో అప్పుడు చెప్తాం, నువ్వు ఎంత వేడి పెట్టినా అంతే అవుతున్నాయా, ఇట్ విల్ టేక్ టైం, కాలుతుంది. వాడికి అర్థం అవుతుంది, నీళ్ళు పోస్తే వీళ్ళు కాలుతుంది అన్నమాట. నేర్చుకుంటాడు. లెట్ దెమ్ లెర్న్. గివ్ స్పేస్ ఫర్ పీపుల్ టు లెర్న్ అండి. డోంట్ పుట్ ప్రెషర్, గివ్ స్పేస్. వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళకి ఇష్టం లేదేమో, నీకు రాదంటే ఎట్లా అంటావు? వాడికి ఇంకోటి వచ్చామో ప్రయత్నించు. వాడు హీ మైట్ బికమ్ సంబడి. రెస్పెక్ట్ పీపుల్ ఫస్ట్, రెస్పెక్ట్ పీపుల్ ద వే దే ఆర్, దెన్ అక్వాంటెన్స్ బిల్డ్ అవుతే కనుక గివ్ ఎ షేప్ ఇఫ్ దే ఆస్క్, ఇఫ్ దే వాంట్. అది కూడా ఇఫ్ దే ఆర్ హ్యాపీ ద వే దే ఆర్, ఇట్స్ ఓకే. డోంట్ ఇంపోజ్ అండి, డోంట్ ఇంపోజ్ చేసి చేయడం చాలా తప్పు. సో మంచి చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అది సహజంగా ప్రతి ఒక్కరికి ఒకనొక టైంలో ప్రతి మనిషికి అనిపిస్తుందేమో నేను అనుకుంటున్నా, మనిషి అనేవాడికి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు, ఏదైనా బయట కనిపించినప్పుడు, మనకి ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, అర్రే లేదురా డబ్బులు సంపాదించాలి లైఫ్లో, నేను చేయాల్సింది ఏదో ఒకటి, అలాంటి ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. బట్ దాన్ని ప్రాక్టికాలిటీలోకి తీసుకురావడం అంటే అది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. ప్రాక్టికల్గా ఒకరోజు భోజనం పెట్టడం వేరే, ఒక రోజు పెట్టడం, ఒక వారం పెట్టడం, కొంతకాలం ఇలా వేరే. బట్ మీరు ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ళగా, ఆల్మోస్ట్ 42 years నుంచి మీరు సోషల్ సర్వీస్లో ఉండి 18 years నుంచి ఇది కంటిన్యూస్గా రన్ చేస్తూ ఒక్కరోజు కూడా లేదు అనుకోకుండా నాన్ స్టాప్గా కంటిన్యూస్గా జరగటం అంటే మన శ్వాస ఎలా అయితే ఉందో మీరు అన్నట్టు పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు మీతో ఎట్లా ఉంటుందో అట్లా మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎడతెగకుండా ఆపి చేయడం అనేది ప్రాక్టికల్గా ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. సో దీని గురించి మీరు ఏమైనా ఎలాబొరేట్ చేయగలుగుతారు? మీరు ఇదే ప్రశ్న గాలి గురించి అడిగారా? గాలి ఎలా వీస్తోంది, సూర్యుడు ఎలా టైంకి వచ్చేస్తున్నాడు అడిగారా? లేదు, వచ్చేసింది ఆన్సర్. అంతే. అంటే ఈ మంచి అనేది ఎస్టాబ్లిష్ అయిపోతే ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ రూట్స్ అండి. అంటే అది పవర్ ఆఫ్ అందుగురించి ఆస్క్ అంతే. నాది ఒకటే స్టేట్మెంట్ అండి, ఆస్క్ అని రాశాను. అది ఆస్క్, నేను అడిగింది ఇది, అందుకని చేస్తుంది. ఇది నా జీవిత లక్ష్యం. సో నీ లక్ష్యం ఏంటి అది బట్టి. ఒకడు కోట్ల డబ్బులు సంపాదించాలనుకుంటాడు, కొందడమో తిరగాలనుకుంటాడు, ఒక్కొక్కరు ఒకటి ఉంటుంది. నువ్వు ఏం అడిగితే అదే జరుగుతుంది. నేను అడిగింది ఇదే.
ఇలా ఉండాలి అనుకున్నాను. నాకు ఆ కిటన్ కానీ లేదా కుక్క కానీ ఇన్ని పిల్లలు పెడుతుంది కదా, మా ఒకళ్ళిద్దరే మనకి. నాకు అనిపిస్తుంది మనకు కూడా ఎంతో 50, 100, 200 అలా ఉంటే ఇల్ బి గుడ్. సో ఫర్ మీ అందు గురించి ఐ ఫీల్ ఆల్ యూ పీపుల్, మా అబ్బాయి కూడా మీ వయసులో ఉంటాడేమో. సో అందరు నా పిల్లలు అనిపిస్తారు అందు గురించి. సో వై ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఐ సీ ఎవ్రీ వన్ యాజ్ మై చైల్డ్. సో ఐ విష్ దట్ ఐ సో కాల్డ్ ఐ వాజ్ రిచ్ ఎనఫ్. పాపం అడుగుతున్నప్పుడు సహాయం అడిగినప్పుడు ఎంత చేయగలను అంతే చేయగలను నేను. అక్కడ నాకు అయ్యో నా దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ అడగాలి, ఎవరిని అడగాలి? వాడి దగ్గర ఎలాంటి డబ్బు తెలీదు. ఎందుకు అడుగు ప్రకాష్ అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అలాంటప్పుడు వాడు తప్పు చేసి వచ్చిన డబ్బు అనుకోండి, నేను నా డబ్బు నేను ఖర్చు పెట్టాను అనుకోండి. అందు గురించి ఏముంటానంటే అడగడం పోవడం కారణం కూడా అదే. అడిగితే ఇస్తారేమో, ఎందుకంటే హోలీనెస్ అంటారు దీన్ని. వన్ ఆఫ్ ద మోస్ట్ హోలియెస్ట్ ప్లేస్లో ఉన్నారు మీరు. ఇది మీరు నా లెక్క ప్రకారము ఇది మీరు ఏ గుడి తీసుకోండి, మస్జిద్ తీసుకోండి, ఎలాంటి పేర్లు తీసుకోండి, అవి ఎంత పవర్ఫుల్లో ఇది అంత పవర్ఫుల్ యూనిట్ అండి. వాడికి ఓన్లీ తిరుపతి కూడా ఇదే టైంలో తెరుస్తాం, ఈ టైంలో మూస్తూ ఉంటాడు. మొయ్య పడుతుంది. మీకు బేసిక్గా సడన్గా వెళ్తున్నారు, ఇటుపక్క ఆకలి వేసింది, యూ కెన్ గో అండ్ ఈట్. మీరు ఎక్కడో ఒకరు కూర్చొని పడుకోదలుచుకున్నారు, సమాధానం దొరుకుతుంది. మీకు సమ్ ప్రాబ్లం ఉంది, మీరు వచ్చి కూర్చుంటే సమాధానం చెప్పే మనుషులు ఉంటారు. ఇక్కడ అడగడం కాదు, మీరు వస్తే చాలు అన్నట్టు మీకు ఒక ఆన్సర్ వస్తుంది. మీరే కాదు, నాకు కూడా నాకు మనసు ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ గంట ఉంటుంది, గంట కొట్టుకుని వెళ్తా. ఎంతకంటే అవసరం ఉంది గంట? ప్రతి గుడిలోనూ అన్నింటిలో గంట ఉంటుంది, అందుకు ఇక్కడ కూడా గంట పెట్టాను. మా స్టూడియోలో కూడా గంట ఉంటుందా? అది ఎందుకంటే దట్ ఈస్ హెల్ప్స్ యూ టు ఆన్సర్ యువర్ పెయిన్. సో దట్స్ ఇట్. యా. సో ఇంకొకటి అడగాలనుకుంటుంది ఏంటంటే, మంచి ప్రశ్న. అంటే ఎలా అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, నాకు దేనికి డౌట్ ఉంటుంది. నేను తలపెడితే అవ్వదని స్టార్ట్ చేయను. ఎందుకు సక్సెస్ఫుల్ ఏమంటే ఏది అవ్వదు అనుకుని స్టార్ట్ చేయను. 100% అవుతుందని చెప్తా, డేట్ కూడా ఇస్తా, ఈ టైంలో ఇలా అవుతుందని కూడా చెప్తా. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెడతాం, ఎఫర్ట్ పెట్టకుండా కాలేదు. ఎఫర్ట్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది, పిల్లల్లో కంటిన్యూస్గా చెప్పడం జరుగుతుంది. ఇదే మీకు చెప్పిందే. ఎవడు అబద్ధం ఆడినా, ఎవడు తప్పు చేసినా ఏర్పరుస్తాం, చెప్తాం, కుదరదు అవ్వదు అని చెప్పేస్తాం. అది ఉంటుంది, ఆ డిసిప్లిన్ ఉంటుంది. యా. సో ఇంకొక ప్రశ్న ఏమని అడగాలనుకుంటున్నానంటే, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ యువత, మోస్ట్లీ నేను ఇక్కడ చూసిన ప్రకారం చదువుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వస్తున్నారు. సో మనం జనరల్గా సొసైటీలో ఇప్పుడు చూస్తుంది ఏంటంటే, పేరెంట్స్ ధోరణే కావచ్చు, వాళ్ళ ఆలోచనే కావచ్చు, పిల్లల ధోరణి కూడా కావచ్చు కొంతవరకు. అంటే ఖచ్చితంగా ఒక విద్య చదువుకునేదే, కానీ చదువు అంటే ఖచ్చితంగా మనకు తెలిసింది ఏమంటారు, బీటెక్, ఎంబీబీఎస్, డాక్టర్, పోలీస్, ఇవే అంటారు. చదువు అంటే విద్య అంటే ఇంక వాటి 4కి కన్ఫైన్ చేసేసారు, ఒక బౌండరీ గీసేశారు. అట్లనే పేరెంట్స్ కూడా ఉద్యోగం అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగమే, వేల మీద ఉండాలి జీతం, వేల జీతాలు ఉండాలి, ఇది చేస్తేనే నీకు గుర్తింపు వస్తుంది. మేము లక్షలు పెట్టి చదివిస్తుంది ఇందుకే, సో మా కోసం ఇది చెయ్యి అని చెప్పటం కానీ, వాడికి ఇష్టం ఉందో లేదో కనుక్కోకుండా ఏదో ఒక దాంట్లో పడేసి వాళ్ళు చేయలేనివి వీళ్ళ చేత చేయించడానికి ట్రై చేసి అటు ఇటు సతమతం అవుతున్న యూత్ మోస్ట్ ఆఫ్ ది టైం అట్లనే ఉంది. అంతా సమాజంలో ఎక్కువ మందిని చూస్తే ఫ్రీడమ్ ఉండి నిజంగా నాకు ఇది చేయాలనిపిస్తుంది నాన్న, లేదు నేను అట్టిపండు బండి పెట్టుకోవాలనిపిస్తుంది, లేకపోతే ఒక పానీపూరి బండి పెట్టుకోవాలనిపిస్తుంది అంటే సరే అనే పేరెంట్స్ నాకు తెలిసి నేను అసలు ఇది ఇప్పటివరకు చాలా తక్కువ చూడనే లేదు. అట్లా ఉన్న ధోరణి ఇప్పుడు పిల్లలు సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, చిన్నప్పుడు అంటే తీసేయండి, ఇంకా మనం ఏం చేయలేం. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, టీనేజ్ ఆ టైం దాటుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది సమాజం ఏంటి, ఎట్లా ఉంది, ఉద్యోగం అంటే పని ఎక్కువ లేదు తక్కువ లేదు అన్న విషయం గురించి అసలు ఎట్లా తీసుకోవాలి. అంటే ఒక యూత్లో అంటే యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు,
వాళ్ళు ఈ పేరెంట్స్ చెప్పే ఈ ప్రెషర్ వలన, లేకపోతే సమాజంలో నువ్వు ఇది చేయలేకపోతే ఎవర్రా, అందరూ చేస్తున్నారు, అన్నయ్య తెచ్చుకున్నాడు చూడు, లేకపోతే ఇదిగో మా పక్కింటోడు తెచ్చుకున్నాడు చూడు అని ఈ ప్రెషర్ అనేది కంటిన్యూస్గా పిల్లల మీద ఉంటూనే ఉంటుంది. దిస్ లీడ్స్ టు సో మెనీ థింగ్స్, లైక్ చాలా సూసైడ్ జరగటం కానీ ఇట్లాంటివి కూడా బోల్డ్ అని ఉంటుంది. సో వీటిని మీరేమన్నా మీ మాటలో అడ్రస్ చేస్తారా? అంటే ఇప్పుడు చూసే ఎవరైనా యూత్ కావచ్చు, పేరెంట్సే కావచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మనము నెంబర్స్ మాట్లాడుకోవాలి. నెంబర్స్ ప్రకారం మొన్న కూడా ఒక స్టాటిస్టిక్స్ చూసి ఎంత ప్రయత్నించినా 7% భారతీయుల్లో నిరుద్యోగత ఉంటుందన్నది స్టాటిస్టిక్స్ చెప్తుంది. అందరు 100% గవర్నమెంట్ అన్న మాటలు నిలబెట్టుకొని ఎంత చేసినా 7% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి. 100%. నిన్న లాస్ట్ వీక్ 23 ప్యూన్ పోస్టులు ఉత్తరప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చింది. 23 పోస్టులు 93,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,640 మంది పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు అప్లై చేసిన దాంట్లో 1,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరు. పోస్టులు 23 ప్యూన్ పోస్టులు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ దాంట్లో. సో ఇట్ ఈస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రియలైజ్ జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఘోరం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ షుడ్ నెవర్ కీప్ క్రియేటింగ్ న్యూ ప్రోగ్రామ్స్. ఫ్రీగా ఏమిరు కదా, దానికి గవర్నమెంట్ ఫండ్ చేస్తుందా లేకపోతే ప్రైవేటా మర్చిపోయి వాళ్ళ 3 ఏళ్ళు వాళ్ళని మభ్య పెడుతుంది కదా. ఇది అయిపోతే నీకు ఉద్యోగం వస్తుందని చెప్తున్నారు కదా. ఫస్ట్ అది ఆగాలండి. దస్ షుడ్ స్టాప్. కానీ వెన్ ఎడ్యుకేషన్ అదొకటి వెన్ ఇట్ హ్యాస్ బికమ్ అనదర్ వే ఆఫ్ ఎంగేజింగ్, లైక్ పిహెచ్డి ప్రోగ్రామ్స్. నువ్వు పిహెచ్డి ప్రోగ్రామ్ జాయిన్ అయిపోతే 3 + 2 + 5 ఏళ్ళు నీకు స్కాలర్షిప్లు ఇస్తాం. స్కాలర్షిప్ అని పేరుతో వాళ్ళ జీవితం అయిపోతుంది, మర్చిపోతున్నారు. వాళ్ళు రోజు ఉంటుంది, 4 డబ్బులు వస్తున్నాయి, తింటున్నారు, అయిపోతుంది. కానీ వాళ్ళకి అసలు అర్థమే కాదే, ఆ సబ్జెక్ట్ అర్థం కాదు. ఆ పిహెచ్డి పిహెచ్డి అనేది ఇట్ హస్ బికమ్ అనదర్ సర్టిఫికేట్. అయితే ఇక్కడ దీని అన్నిటికీ మూలం అబద్ధం అండి. ఇవాళ యువతకి నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకొని చాలా పెద్ద పదం అది. అంటే ద మినిట్ యూ నో దట్ యు ఆర్ నాట్ ఫిట్ ఆర్ యు ఆర్ నాట్ గ్రూమ్డ్ వెల్ ఆర్ యూ వేస్టెడ్ యువర్ టైమ్ నాట్ ఎక్వైరింగ్ ఎనఫ్ నాలెడ్జ్, నీ కోర్ ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది, కోర్ థాట్. నాది మొదటి నుంచి సమాజమైన ఉంది కాబట్టి నేను ఐ నెవర్ వాంటెడ్ టు బి రిచ్ ఆర్ ఐ కెనాట్ బికమ్ రిచ్ బికాస్ నాకు ఆ డబ్బు అర్థం కాదు. నాకు ఇప్పటికి కూడా ఫ్రాంక్లీ నాకు అర్థం కాక ఇట్స్ నా ఎబిలిటీ లేదమ్మా. ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు ఎర్న్ మనీ అమ్మా. ఐఎమ్ కాంపిటెంట్ టు గుడ్ వర్క్. అండ్ ఫార్చునేట్లీ నా భార్య, నా కుటుంబం అందరూ ఉండేసరికి కుదిరింది నాకు. దో ఐ వర్క్డ్ యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్. ఐ వర్క్ జస్ట్ నేను నాకు ఉద్యోగం రాగలుస్తుంది, నేను సంపాదించగలను అని చెప్పడానికి 4 ఏళ్ళు పనిచేసి అంటే నేను సమాధానం చెప్పుకోవడానికి చేశాను. బట్ నా కాల్ అది కాదు నాకు తెలిసి బయటకు వచ్చాను నేను. అండ్ దెన్ ఐ ఎస్టాబ్లిష్ దిస్ ఆర్గనైజేషన్. చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ అబద్ధం ఆడడం మానేయాలండి ప్రభుత్వాలు. వ్యవస్థ ఏ ప్రభుత్వమే కాదు, ఏ వ్యవస్థ అయినా తండ్రి ఉన్నాడు, అప్పులు చేసేసి ప్రతి పండగకి బట్టలు కొనేసి బంగారాలు కొనేసి చేస్తుంటే తండ్రి ఇస్తున్నాడు అనుకుంటాం. వాడు అప్పులు చేశాడు అనుకోండి, ఎవడు తిరుగుతున్నారు అక్కడ? వాడు అప్పులు చేసి చచ్చిపోతాడు తీర్చలేక అనుకుందాం. కొడుకు మీద కదా వేటుపడింది, పిల్లల మీద. అందు గురించి ఫస్ట్ అబద్ధం అనేది మొత్తం ప్రాబ్లం ఎక్కడొచ్చిందా అంటే అబద్ధం. నేను అక్కడ రాయడం కూడా గోడ మీద ప్రేమ నిజాయితీ అని రాసింది అక్కడ. అందుకే ప్రభుత్వాలు అంటావు వాడు తాగుతే చచ్చిపోతాను తెలుసు, మరి ఎందుకు తాగుడు ప్రమోట్ చేస్తున్నారు? మరి తాగుడు ప్రమోట్ చేస్తే ఎందుకు హాస్పిటల్స్ అంటున్నారు? వెహికల్స్ అన్నవి ఏ వెహికల్స్ అవుతే ఫాస్ట్గా రోడ్ల మీద క్రాస్ కంట్రీ రేసెస్లో పనే వెహికల్స్ ఎందుకు మీరు రోడ్ల మీద వెళ్ళేది చేస్తున్నారు? నువ్వు సిటీలో 40-60 వరకే వెళ్ళే మాట వస్తే స్పీడోమీటర్ ఎందుకు 60 వరకే అని చెప్పి ఎందుకు ఆర్టీఏ వాడు ఫిక్స్ చేయట్లేదు? ఫిక్స్ చేయమని చెప్పండి. సింపుల్ ఆన్సర్స్ ఇవి. సిటీలో 60 కానీ వెళ్ళకూడదని పెట్టారు కదా, పీబీఆర్ ఎక్స్ప్రెస్ వేలో 100 కానీ వెళ్ళకూడదని రాస్తుంది. అంటే మరి దానికి 100 ఫిక్స్ అయింది. దానికి 140-180 వెహికల్ ఎందుకు అమ్ముతున్నారు అంటే ఎక్కడికక్కడ మార్కెట్ అనుగుణంగా పనిచేసి చేయడం మూలన ఏమవుతుందని అంటే వేల లక్షల కుటుంబాలు నాశనాలు అవుతున్నాయి.
అకాల మరణాలు అవుతున్నాయి, నిరుత్సాహం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకటే కొడుకుంటాడు, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆ పేరెంట్స్ ఇష్యూ ఎవరు ఆన్సర్ చేస్తారు? కూతురు కానీ కొడుకు కానీ. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అబద్ధం మూలానండి. ఈ అబద్ధం ఒక్కటే మనం కష్టము, అబద్ధం ఆడకుండా ఉండాలంటే చాలా కష్టం. కానీ ఆ కష్టం ఎదుర్కోండి, చచ్చిపోతావు. మ్యాక్సిమం చంపేస్తారు అనుకుందాం, నువ్వు అబద్ధం ఆడకుండా నిజం ఏమవుతావు, చచ్చిపోతావు. వడ్లు చనిపోతాం అంతే కదా, అబద్ధం ఆడకంత. దీనికి ఆన్సర్ అదే. మీరు అడిగారు కదా, ధైర్యం ఉంటే పబ్లిష్ చేయండి. ఇది ఎందుకంటే ఇది ఐ డోంట్ మైండ్ గెటింగ్ కిల్డ్. సర్చ్ ఫర్ ట్రూత్ అంటాం. అది ఇది సర్చ్ ఫర్ ట్రూత్. ఈ సమాధానం ఇది, సమాజానికి సమాధానం. అబద్ధం ఆడకుండా జీవించవచ్చు, ఉన్నట్టు ఉండొచ్చు. నువ్వు జీవిస్తూ 10 మందికి అన్నం పెట్టచ్చు. ఇది మేము చూపిస్తున్నామా అండి, కుదురుతుంది. ఇది మేము చేసి అందుకు చెప్పాను, మేము అందరు చేసే పని ఎందుకు చెప్పాను. నేను ఏం పెట్టు, నువ్వు తినే 2 రోట్లు రోజు తింటున్నావు కదా, 3 రోట్లు, 1 రోటీ 2 తిను, ఏమవుతుంది, చచ్చిపోతావు. అంతే లేకపోతే సమాజం మిగులుతుందండి. సమాజం మిగులుతుంటే జీవితం ఉంటుందండి. జీవితం అంటే ఆనందంగా ఉంటామండి. అదే బ్యూటిఫుల్ లైఫ్ అండి. ఇది రివర్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. సో ఐ ఎంజాయ్ దిస్ అండ్ ఐ బిలీవ్ దిస్ అండ్ డూ వాట్ యు లైక్. నచ్చింది చేయి. యువతని చెప్పండి, ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టకండి. ఆ పనికి ఎలా ముడి పెడతాం మనం? వాడు వచ్చి ముసలాడు ఉన్నాడు, పక్కనే కూర్చుంటాడు, దాన్ని డబ్బుతో ఎలా ముడి పెడతాం? అది మంచినీళ్ళు ఇస్తాడు, మూతుడుస్తాడు, ఎలా ఉణుకుతూ ఉంటుంది కదా. దేర్ ఆర్ కేసెస్ లైక్ దట్. అప్పుడు చేపట్టుకుని పెట్టాలి. ఎంత మంచి పని. రోజు వాడికి అన్నం పెడుతున్నాం, ఇక్కడ అన్నం పడితే తుడుస్తున్నాం. అందుబాటులో ఉండండి. జీవితాన్ని నుంచి పారిపోకూడదండి. ఏమున్నా యూ ఫేస్ ద వరల్డ్. బీ యూస్ఫుల్. ఫస్ట్ బీ యూస్ఫుల్. టైం ఉంది, నీకు బోర్ కొడుతుంది, ఓల్డ్ ఏజ్ అమ్ముకో, హెల్ప్ చేయి. అండ్ యూ కెన్ ఫైండ్ మెనీ వేస్ ఆఫ్ సర్వైవల్ అండి. ఎన్ని చేసుకోవచ్చు. అన్నం భారతదేశంలో ఆకలితో మటుకు ఉండరండి. ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి ఆలోచనలు ఉన్నది, అది మటుకు విషయం లేదు. దాని తర్వాత అన్నం తిన్న తర్వాత ఏం చేస్తాం అనేది నీ చేతిలో ఉంది. దట్స్ వాట్ ఐ లైక్ టు సే. అది నేను ఎందుకు చెప్తాను? దీని తర్వాత ఏం చేస్తున్నా నేను చెప్పాను. బికాస్ నీకు మిసైల్ గడ్డలు వచ్చేసాయి కదా, చిన్నవాడేం కాదు, నీకు అన్నీ తెలుసు. యూ షుడ్ డూ ఇట్. ఇది మేము చెప్పదలుచుకోండి. బట్ యూ మేడ్ మీ థింక్, యూ ఆస్ ద రైట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అంటే బికాజ్ ఇట్ ఈస్ రైట్ క్వశ్చన్స్ అడిగితే మాకు సమాధానాలు చెప్పాలంటుంది కదా. యూ ఆస్క్ ఎ రైట్ క్వశ్చన్, ఐ ఫీల్ లైక్ ఓ ఇది ఉందా ఇట్లా. సో లెట్ us బీ హానెస్ట్. ఈ అబద్ధం అనే కాంటెక్స్ట్లో నేను 2 రకాలు చూస్తానండి అబద్ధాలు. ఒకటి అవతల వాళ్ళకి చెప్పేది అబద్ధం, ఇంకొకటి మనకు మనం చెప్పుకునే అబద్ధాలు. సో అంటే వేరే వాళ్ళకి అబద్ధం ఏదైనా అబద్ధమే, మీరు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా అబద్ధమే. కానీ చాలామంది వాళ్ళు కూడా మోసం చేసుకుంటుంటారు. లైక్ నేను లేదు, సమాజంలో డబ్బులు సంపాదిస్తేనే నాకు వాల్యూ అని అబద్ధం చెప్పుకొని ఇట్లా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లైఫ్లో. సో వాళ్ళందరికీ మీ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్. అంటే ఏమి ఉన్నా లేకపోయినా మీ దగ్గర ఏది ఉందో, ఎంతవరకు ఉందో దాన్ని పంచుకో, ఎవరితో కంపేర్ చేసుకోబాక. నీ దగ్గర ఏది ఉందో అది పంచు, హాయిగా ఉన్నది ఉన్నట్టు చెప్పు. వసతికి నిజంగానే లేదు అంతే. పచ్చి అబద్ధం ఎందుకు చెప్పారు అంటే, అబద్ధాలు చెప్తే గొడవలు అయిపోతాయి కాబట్టి. కొన్ని ఎలా ఉంటాయంటే, కొందరు ఆ అబద్ధంతోనే వాళ్ళ జీవితాలు నడిచిపోతాయి. వాళ్ళ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ అబద్ధం అని తెలుసు కానీ అది నడిచిపోతుంది. సో ఎందుకు నిజం చెప్పారంటే, మా ఒక పెద్ద ఆవిడ చెప్పిన మాట చెప్తాను. ఆవిడ ఏం చెప్పారంటే, వెన్ ఎ థర్డ్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, బీ సైలెంట్. నీకు నిజం వచ్చు, తెలుసు, నీకు అస్సలు ఏం జరిగిందో తెలుసు, నువ్వు చెప్పరా అని అడుగుతారు. కానీ 3వ మనిషి ఇన్వాల్వ్ అయ్యాడు. సో అప్పుడు చెప్పరు, కామ్గా ఉండాలి. సో నాట్ నెసెసరీ దట్ ఎట్ టైమ్స్ దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ యూ గాట్ టు బీ సైలెంట్. నాట్ దట్ యూ డోంట్ నో ద ట్రూత్, బట్ ఇఫ్ యూ ఓపెన్ అప్, అనదర్ లైఫ్ ఈజ్ డిస్ట్రాయిడ్ అన్నమాట.
because there are people who survive like that. So we have to pity those people who survive on lies. ఆ అబద్ధంతో వాళ్ళు జీవితాలు నాశనాలు చేస్తారు, వాళ్ళు చాడీలు చెప్పడాలు అంటారు కదా. సో దాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ అండి. వన్ ఆఫ్ ది థింగ్ విచ్ ఐ లైక్ టు టెల్ యూ ఇస్, అబద్ధం ఆడకు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి వేరే వాళ్ళని బలి చేయకు. అది మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో, వాడు తప్పు చేస్తాడు ఇంకోని ఇరికిస్తాడు అన్నమాట. సో అది చాలా తప్పు. అలానే నడుస్తుంది వ్యవస్థ. ఎందుకు నడుస్తుంది అంటే వాడికి ఆ పవర్ ఉంది, వాడికి ఆ పొజిషన్ ఉంది, అందు గురించి వాడు అలా చలామణి అవుతున్నాడు. వాడు చేసిన తప్పు వాడికి తెలుసు, అమాయకుడిని బలి అవుతున్నాడని తెలుసు. కానీ అమాయకుల్ని బలి చేయడం అనేది వ్యవస్థలో భాగం. దాన్ని డెవలప్మెంట్ అంటారు. ఐ డోంట్ బిలీవ్ దట్ డెవలప్మెంట్ అంటారు. రాంగ్ 100%. ఇప్పుడు సిమెంటు ఇసుక ఒక రూల్ ఉంటుంది. బిల్డింగ్ కట్టేటప్పుడు మూడు ఇసుక అవుతాయి గంపలు, ఒక గంప ఇసుక, ఒక సిమెంట్. ఇది అందుకు ఈ కామన్ ఎగ్జాంపుల్. అది 3 గంపల ఇసుక, ఒక గంప సిమెంట్. వాడు ఏం చేస్తాడు? 5 గంపల ఇసుక, ఒక గంప సిమెంట్ కలుపుతాడు. ఉంటుంది, ఇది బిల్డింగ్ కూడా ఉంటుంది, కానీ ఎప్పుడు పడుతుందో తెలియదు. జీవితాలు నాశనం అవుతున్నాయి అక్కడ. వాడు ఆ గంప సిమెంట్ దానిలో ఇలాగా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. ఎందుకు తప్పు జరుగుతుందంటే ఇప్పుడు కూడా డివైడర్ సర్దేసేసి పెయింట్ వేసేస్తున్నారు. ఇప్పుడు కూడా వీడియో తీయాల్సిందే. అది ఎవరైనా సిమెంట్తో కట్టిన స్కూటర్తో గుద్దితే స్కూటర్ పాడవుతుందా, డివైడర్ పాడవుతుందా? కానీ ఇక్కడ డివైడర్ గుద్దితే డివైడర్ పాడవుతుంది. అంటే ఏంటి? కట్టడమే తప్పు కట్టడం. అది ఇలాగా ఎవరికి వీలైనంత తప్పులు వాళ్ళు చేస్తున్నారండి. ఆ 4 రూపాయల గురించి అది ఆగాలి. భారతదేశం నిజంగా ఎదగాలి అంటే ఆ అబద్ధం ఆగాలి. చాలా మంచిది. అంటే గాంధీ గురించి మంచి మాట్లాడుకోవాలి కాబట్టి ఆయన చెప్పినది నిజం. అది అబద్ధం వల్లనే ఇప్పుడు అబద్ధం ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకు ఇబ్బంది అవుతుందంటే అబద్ధం ఎస్టాబ్లిష్ అయింది, నిజం అనేది పక్కకి వెళ్ళింది. సో చాలా కష్టం. ఆ అబద్ధం నిజం అబద్ధాల నుంచి అబద్ధాన్ని పగలు కొట్టుకుని రావాలంటే కష్టం. కానీ విత్ హోప్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా వీఆర్ ట్రయింగ్ ఇన్ అవర్ ఓన్ వే మన దేశానికి సమాధానం ఇస్తున్నాం. ఇన్ అవర్ ఓన్ పవర్ టు డూ సంథింగ్, పవర్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద నేషన్. డెఫినెట్లీ అందరిల్లు అన్నది ఎత్తి ఆంధ్ర కాదు, అది మొత్తం తెలంగాణని కాదు, మొత్తం భారతదేశానికి సమాధానం. ప్రపంచానికి 100%. ప్రపంచంలో లేదు ఇలా. ప్రపంచంలో సూప్ కిచెన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో బండార్ అని పెడతారు. అంటే ఎక్కడెక్కడ ఏం చేస్తారో తెలుసు నాకు. కానీ ఇలాగా బేషరతుగా ఏ టైంలోనో వచ్చి అన్నం తిని వెళ్ళొచ్చు అన్నది ఎక్కడ లేదు. ఏదో చెప్పాలి వాడు. అందు గురించి డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. 100% సార్. ఎందుకంటే దిస్ నో డౌట్ అబౌట్. లెట్స్ ఎంజాయ్ దట్. అసలు వచ్చిన దగ్గర నుంచి నేనైతే 100% ఎంజాయ్ చేస్తాను ఇక్కడ. ఈ అంబియన్స్ ఎన్ని రకాల చెట్లు కానీ, పూల చెట్లు కానీ, పళ్ళ చెట్లు కానీ అన్నీ ఉంటాయి. మీకు సీతాఫలాలు, చీమచింత, జామకాయలు, మామిడికాయలు ఇంత చిన్న ప్లేస్లో. అంటే ఏంటి? చెట్టు పెరుగుతుందన్నమాట కదా. నువ్వు పెంచకపోవడం వల్ల పెరగట్లే, కానీ సరైన చెట్లు అందరికీ బళ్ళు ఉంటాయి కదా. ఒక వీధి అని కన్వర్ట్ చేసేయచ్చు. నాకు ఈ రాష్ట్రం ఇస్తే రూపాయి ఖర్చు లేకుండా అందరికీ అన్నాలు, చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తాను. అయ్యో ఇట్లా కావాలని నేను 100% అనుకుంటున్నాను. అంటే ఎవరి చేతిలో పవర్ ఉండాలో వాళ్ళ చేతిలో పవర్ ఉంటే, పవర్ అని కాదు, వినాలి. ఇప్పుడు చెప్పేది కనుక అర్థం చేసుకుంటే చాలా అందమైన మనుషులు అండి. 80% అందమైన మనుషులు, 20% మంది దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారు. 80% మనుషులు మంచివాళ్ళు, 20% మంది ఇబ్బంది పెడుతున్నారు. ఆ 20 ఎవరు వాళ్ళే మాట్లాడుకోవాలి, మనం కాదు. మనం వీఆర్ నైస్ పీపుల్. I feel we are nice, we are healthy people and we have shown an answer. ఇదేంటో నిన్న ఇప్పుడే సడన్గా స్టార్ట్ చేసింది. 42 ఏళ్ళు అంటే దీనిలో అవమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కానీ ఇట్స్ ఓకే. ఇప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ ఇబ్బందిని చూస్తామా, గమ్యం రీచ్ అయింది చూస్తామా? నేను గమ్యం రీచ్ అయిపోయాను. సో ఇంకా అంతే. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మా వీడియో 25 years సెలబ్రేషన్ వీడియో మీకు లింక్ పెడతాను, చూడండి. మొన్న August 13th కంప్లీట్ అయింది. అక్కడ చదవండి, అది చాలా క్లియర్గా ఏం రాశాను. 25 years ago we had a question, what is the purpose of life?
25 years later, we commemorate the birth of the answer to live and lead a beautiful life. 20 సంవత్సరాలు పట్టింది, కానీ 20 సంవత్సరాలు సమాధానం ఇచ్చేసాము. పబ్లిక్గా పోస్టర్ పెట్టానంటే ఏంటి, వీడియో కూడా పెడతాను చూడండి. ఇది వినాలి, వింటే దాని పేరే మీరు క్యాప్షనే బ్యూటిఫుల్ లైఫ్ అని పెట్టండి. తప్పకుండా అందమైన జీవితం. ఇప్పుడు మీతో అంటే జనరల్గా ఒక రియల్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్ని రెగ్యులర్ లైఫ్లో చూడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే బై వర్డ్ చెప్పిందే చేస్తూ ఆచరిస్తూ ఉండేవాళ్ళు నిజంగా లైఫ్ని అర్థం చేసుకొని, వాళ్ళు అర్థం చేసుకున్నదే కాకుండా మిగతా వాళ్ళకు కూడా అర్థమయ్యేలా వాళ్ళ జీవన విధానాన్ని చూసి ఎవరైనా మారుతారు, కానీ మనం చెప్పేదాన్ని మారరు, చెప్పేదాన్ని బట్టి. సో మిమ్మల్ని కలవటం నాకు చాలా హాయిగా ఉంది. లాంగ్ లైఫ్, యూ విల్ బి సక్సెస్ఫుల్. మీరు నేను చెప్పింది కనుక మీరు దాంట్లో నోట్స్ పెట్టుకొని రోజు ఒక్కొక్కటి నేను ఎన్నో విషయాలు చెప్పుంటాను, ఒక్కొక్కటి రాసుకొని అబద్ధం ఆడకుండా నిజం ఆడుతూ ఉన్నది పక్కవాడిస్తూ యూ విల్ బీ హ్యాపీ. అంతే, దట్ ఈస్ 100% గ్యారంటీ. నేను అదే అనమాట, ఇక్కడ వచ్చారు అంటే దే ఆర్ హ్యాపీ సోల్స్ అనమాట. ఎందుకంటే ఇది రావడం కష్టం, ఇలాంటి ప్లేస్లో ఆర్భాటాలు ఏం లేవు కదా. అందు గురించి ఆర్భాటం లేని చోట వాళ్ళకి అర్థం కాదు. ఆర్భాటం ఎందుకు లేదంటే ఆర్భాటం అక్కర్లేదు కాబట్టి. అంతే కదా, ఆర్భాటం అవసరం ఉంటే ఆర్భాటం చేద్దాము, కానీ ఆర్భాటం ఎందుకు? ఇది మంచి చేసేవాళ్ళకి ఆర్భాటం ఎందుకండి? పువ్వు చెప్పుకోదు కదా నేను చాలా అందంగా ఉన్నానని. అందంగా ఉంటుంది అంతే, చెప్పుకోదు అది. మీరు చెప్తున్న ప్రతి వర్డ్ చాలా డెప్త్ మీనింగ్. చెప్పుకోదు అది. ఎంత సువాసన అండి. నేను ఆ పువ్వుల గురించి, గులాబీ గురించి మాట్లాడతారు. ఆ గులాబీలా ఉండొచ్చు మంచిగా నీట్గా, లిప్స్టిక్లోను ఎర్ర లిప్స్టిక్లో ఇవన్నీ పెట్టుకుండొచ్చు, కానీ గులాబీకి ఉన్న సువాసన అది మీ చేసే పని బట్టి వస్తుంది తప్ప మీరు రంగులు మార్చుకుని బంగారాలు పెట్టుకొని బిల్డింగ్లతో రాదు. ఇది ఇక్కడ సువాసనతో నిండిన ప్రదేశం. ఇది ఎంత మంచి సువాసన అంటే మీరు ప్రతి అక్షరం ఇక్కడ వచ్చే ప్రతి వాడు డల్గానే వస్తాడు, వెళ్ళేప్పుడు సంతోషంగా వెళ్తాడు. అంటే ఏంటి, ఇట్ హ్యాస్ సమ్ ఎనర్జీ. ఇది అందరికీ పంచండి. ఏదైతే అంటే మీరు కూడా యువత అడిగారు కదా, కట్టలేని పని చేయండి, మీకు ఎప్పుడు అన్నం ఉంటుంది. కట్టే పని చేయండి, ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు అన్ని రకాలుగా. కట్టలేని పని అంటే ఇదే, ఆకలిస్తే అన్నం స్పందించడం, మీ విద్య పంచుకోవడం. మీరు ఎదుగుతూ పోతారు, మీతో చుట్టుపక్కల వాళ్ళు ఎదుగుతారు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఇది వాస్తవం. ఓకేనా? ఓకే సార్, విత్ యువర్ పర్మిషన్ ఒకసారి మొత్తం ఇది చూపించచ్చు కదా. మరి ఇంత విని మీరు చూపించారు, ఇది అందరి ఇల్లు అంటే మీ ఇల్లు కూడా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఒక్కసారి మొత్తం మన ఫ్రెండ్ దగ్గర నుంచి మొత్తం చూపిద్దామని. సో ఈ అందరి ఇల్లు అనేది ఎక్కడుందంటే హైదరాబాద్ కొత్తపేట. కొత్తపేట, ఇది చైతన్యపురి కదన్నా. మీకు అడ్రస్ లింక్లో పెడతాము. హైదరాబాద్ కొత్తపేటలో ఉందండి అందరి ఇల్లు అనేది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. వెరీ వెల్ ఆర్గనైజ్డ్. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ చదువుకోవచ్చు. ఒక్కసారి ఇట్రా అన్న. సో ఇక్కడ చదువుకోవటానికి మంచి వాతావరణం, చక్కగా టేబుల్స్ అండ్ అన్నీ ఉన్నాయి. ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ. ఒక చదువుకోవాలనుకునే వాళ్ళకి, ఎవరికైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కానీ, లేకపోతే నార్మల్గా చదువుకోవాలనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే చక్కగా వచ్చి కూర్చొని చదువుకోవచ్చు. లోపల లైబ్రరీ ఉంది. సారీ. సో ఇది నార్మల్గా కూర్చునే రూమ్ అనుకుంటా. ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది. అందమైన జీవితం, బ్యూటిఫుల్ లైఫ్. నిన్ను నీవు తెలుసుకో. సో ఇక్కడ చక్కగా అక్కడ మొత్తం బుక్స్ అన్నీ ఆ ర్యాక్స్లో ఉన్నాయి. కూర్చోవచ్చు, అక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ తినొచ్చు. ఇది స్టోర్ రూమ్ కదా సార్? ఇది
ఇది ఒక చిన్న స్టోర్ రూమ్ అండ్ ఇది కిచెన్ అన్నమాట. సో చక్కగా ఎవరికి వాళ్ళు వచ్చి వండుకొని హాయిగా తినేసి వెళ్ళచ్చు. ఎంత పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉందో. అటుపక్క స్టడీ చూపించే. సో కిచెన్ కూడా ఎంత బాగుందో ఆర్గనైజ్డ్గా. ఎవరు ఇక్కడ చూసుకోవడానికి ఇట్లా ఉండి మీరు ఇట్లా చేయాలని ఎవరికి చెప్పట్లేదు. ఎవరికి వాళ్ళు హాయిగా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఒక జన్మాశ్రమం అంటారు చూసారా, ఎవరు చేయగలిగిన వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ పవర్ లేదనుకుంటా, లైట్ లేదన్నా అది అందులో. ఓకే, సో అదొక చిన్న రూము, జస్ట్ వచ్చి వస్తువులు పెట్టుకోవడానికి వాటి వరకు ఉంటుంది. సో సార్ చెప్పినట్టు ఇక్కడ వసతికి లేదండి, జస్ట్ వచ్చి ఫుడ్ తినేసి కాసేపు బుక్స్ చదువుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండడానికి మాత్రం లేదు, ఎందుకంటే ఇక్కడ చిన్న ఏరియా, సో అందుకని ఉండటానికి వసతి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయికి ప్రెగ్నెంట్ అమ్మాయికి ఇచ్చారా మీరు? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సో ఇది ఈరోజుకి అద్భుతమైన జీవన విధానం. లైఫ్ అంటే ఎట్లా ఉండాలిరా అని అనిపించింది సార్ని చూసిన తర్వాత. ఓకే అన్న, బాయ్.